ఫోన్లు ఉన్నాయా? ఫోన్లు లేవు బ్రో మా దగ్గర. ఇప్పుడు అర్థమైందా? బిగ్ బాస్ లో ఉన్న దగ్గర ఫోన్లు కానీ ఉండవు. అదొక అడ్వాంటేజ్ బ్రో. అదొక అడ్వాంటేజ్. యాక్చువల్ నేనేంటంటే బిగ్ బాస్ లో ఉన్న వాళ్ళ దగ్గర ఫోన్లు వాడతారు అంటే అస్సలు ఫోన్లు వాడతారు అని అంటుంటారు కదా, అర్థమైందా? ఛాన్సే లేదు బ్రో. ఇప్పుడు ఫోన్ ఇచ్చేది ఉంటే నువ్వు ఇక్కడిక్కడ పబ్లిసిటీ అక్కడక్కడ స్టార్ట్ అయిపోద్ది. ఇంకోటి ఏంటంటే దట్స్ ద బెస్ట్ థింగ్. నువ్వు పర్సన్తో ఇంటరాక్ట్ అవ్వాలంటే ఫోన్ ఉంటుంది నీ దగ్గర. ఫోన్ ఉంటే నువ్వు వాడి గురించి నువ్వు ఏం తెలుసుకుంటావు బ్రో? ఏం తెలుసుకోలేము. ఆబ్వియస్ అంతే. అంటే నేను చెప్తున్నా, చాలా మంది సోషల్ మీడియాలో అసలు రియల్గా జరుగుతుందా షో, అసలు ఇది అవుతుందా, నిజంగా ఫోన్లు ఉంటాయా, ఫోన్లు వాడతారు అంటే కామనర్స్ అందరికీ అలాగే అనుకుంటారు కదా బ్రో. లేదు లేదు లేదు, ఫోన్స్ ఇచ్చేది ఉంటే మీరు చెప్తేనే వాళ్ళకి అర్థం అవుతుంది అని నా పాయింట్. ఫోన్స్ మన దగ్గర ఉండవు 100%. అది ఇంకొక పాయింట్. ఇప్పుడు ఎవరు కూడా వాళ్ళు తోకొని బయట వేసుకోవాలనుకోరు కదా ఫోన్లు పెట్టుకొని. అంతే. ఆబ్వియస్ ఇప్పుడు ఏం జరుగుతుందో తెలిసిపోతుంది అక్కడ. ఎందుకంటే అందరు మైండ్ సెట్ ఒకటి 40 మందిలో ఎవరి కెమెరా ఎక్కడ పెడితే ఎవరు తెలుసు. సో ఫోన్స్ మన దగ్గర ఉండవు. అది సింపుల్ లాజిక్. అది ఇంతమంది అంత పెద్ద సెట్ లో ఉన్నప్పుడు లీక్స్ వస్తాయని తెలిసినప్పుడు ఫోన్ పెట్టుకుంటారు అన్న బేసిక్ తెలియక చాలా మంది అలా మిస్కన్సెప్షన్. ఇప్పుడు వచ్చిన ఎవరైతే కామనర్స్ ఉన్నారో 45 మంది కామనర్స్ అంటే నువ్వు యాక్సెప్ట్ చేస్తావా? చేస్తానన్నా, ఎందుకంటే నేను కూడా వన్ ఆఫ్ ది పర్సన్. నువ్వు వన్ ఆఫ్ ద పర్సన్, మిగతా వాళ్ళందరి గురించి అడుగుతున్నా.